అందరికీ నమస్కారం అండి. మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోల్ని ఒక శాపం వెంటాడుతుంది అని మీకు తెలుసా? మన హీరోలు చేసే తప్పుల వల్లే ఒక శాపం వాళ్ళందరినీ వెంటాడుతుందనమాట. దానివల్ల వాళ్ళ కెరీర్ మొత్తం బలైపోతుంది. ఇంతకుముందు ఎవరెవరికి అలాంటి శాపం తగిలింది? ఇక ముందుటి ఇకపై ఎవరికి తగలబోతుంది ఆ శాపం అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. కిన్నెర సాని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఏం జరిగిందంటే 2014లో జూనియర్ ఎన్టీఆర్‌ది 'బాద్‌షా' అనే ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమా విడుదలైనప్పుడు ఏం జరిగిందంటే ఆడియో ఫంక్షన్‌కి ఎక్కువ మంది జనాల్ని తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తన బలగం చూపించుకోవడానికి ఎక్కువ మంది జనాల్ని రప్పించాడనమాట ఆడియో ఫంక్షన్‌కి. దానివల్ల తోపులాటలో ఏం జరిగిందంటే అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఆ తర్వాత సంవత్సరం సునీల్ తెలుసు కదా! సునీల్ అప్పట్లో హీరోగా చేసేవాడు. సునీల్‌కి సేమ్ ఇలాగే జరిగిందనమాట. 'భీమవరం బుల్లోడు' అని ఒక సినిమా విడుదలైంది సురేష్ ప్రొడక్షన్‌లో, విజయభాస్కర్ దర్శకత్వంలో. అప్పుడు ఏం జరిగిందంటే సునీల్ 'భీమవరం బుల్లోడు' ఆడియో ఫంక్షన్‌ని భీమవరంలో చేశారనమాట. భీమవరంలోనే చేశాడు. సునీల్ పుట్టి పెరిగింది కూడా అక్కడే కాబట్టి. ఆ భీమవరంలో జనాల గురించి మీకు తెలిసిందే కదా! సినిమా పిచ్చోళ్ళు. సునీల్ వస్తున్నాడని తెలిసి తెగ జనం వచ్చేసారు. డీఎన్ఆర్ కూడా చాలా పెద్దదే. కానీ ఎక్కువ మంది జనాలు వచ్చేసరికి అక్కడ తోపులాటలో అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక వ్యక్తి చచ్చిపోవడం అంటే మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళ కుటుంబం ఎంత బాధపడతది. డబ్బులిచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి తిరిగొస్తాడా? చెప్పండి. డబ్బులిచ్చినంత మాత్రాన ఆ వ్యక్తి తిరిగి రాడు. అతని జ్ఞాపకాలు తిరిగి రావు. ఆ వ్యక్తి లేని లోటు ఎప్పటికీ తీర్చలేమనమాట. అందుకే వాళ్ళ శాపం వీళ్ళకి తగిలిందనమాట. జూనియర్ ఎన్టీఆర్‌కి 'బాద్‌షా' సినిమా హిట్ అయింది. కానీ క్రెడిట్ మొత్తం బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణకే పోయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యొక్క కెరీర్ అధపాతాళానికి పడిపోయిందనమాట. తర్వాత వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవడంతో చాలా బ్యానర్‌లు జూనియర్ ఎన్టీఆర్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. అంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి చాలా ఫ్లాప్‌లున్నాయి. 'కంత్రి', 'ఊసరవెల్లి', 'దమ్ము' ఇలాంటియన్నీ పెద్దగా ఆడలేదు. కానీ అప్పట్లో పెద్దగా జూనియర్ ఎన్టీఆర్‌కి నష్టం జరగలేదు. కానీ ఈ 'బాద్‌షా' తర్వాత వచ్చిన ఫ్లాపుల వల్ల ఏమైందంటే చాలా బ్యానర్‌లు తమ ఒప్పందం నుంచి ఎన్టీఆర్‌ని గెంటేసారనే చెప్పాలి. గెంటేసి వేరే హీరోలని తీసుకున్నారు. అలా జరిగిందనమాట. టెంపర్ వచ్చే వరకు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏం బాలేదు. అదే సునీల్ విషయంలో ఏం జరిగిందంటే సునీల్‌కి 'భీమవరం బుల్లోడు' హిట్ అయింది. ఆ తర్వాత తెలిసిందే కదా! హీరోగా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందనమాట. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ, వాళ్ళ శాపం వీళ్ళకి తగిలింది. ఇప్పుడు అదే 'పుష్ప' విషయంలో అదే జరగబోతుంది. 'పుష్ప' హిట్ అవ్వచ్చు. కానీ దీని తర్వాత కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకోండి. అసలు అల్లు అర్జున్‌కి సంజయ్ థియేటర్‌కి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? అల్లు అర్జున్ పోస్టర్ కనపడితేనే చాలు జనాలు ఎగేసుకుంటూ వస్తారు కదా! చిన్న హీరోనా అల్లు అర్జున్? చిన్న హీరో కాదు కదా! చాలా పెద్ద హీరో కదా! పోస్టర్ కనపడితేనే జనాలు ఎగేసుకుంటూ వస్తారు. అలాంటిది అల్లు అర్జున్ సంజయ్ థియేటర్‌కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ప్రచారం కోసం? సంజయ్ థియేటర్‌కెళ్ళాడు. ఆ తోపులాటలో పాపం ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబం ఏమైపోతది? వాళ్ళ బాధ ఇతనికి తగలకుండా ఉండదా? ఖచ్చితంగా ఆ శాపం అనేది అల్లు అర్జున్ కెరీర్ మీద పడబోతుంది. ఈ సినిమా గ్రాండ్ హిట్ అయితే హిట్ అవ్వచ్చు. కానీ దీని తర్వాత సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడండి. ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది పడతదనమాట. ఒక మనిషి చనిపోవడం అనేది మామూలు విషయం కాదు. డబ్బులిచ్చినంత మాత్రాన ఆ కుటుంబానికి ఆ మనిషి లోటు తీర్చేది కాదు. డబ్బులిచ్చినంత మాత్రాన ఆ లోటు ఎప్పటికీ తీర్చలేమనమాట. ఓకే ఫ్రెండ్స్. నాకు తెలిసింది నేను చెప్పాను. నా వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. కిన్నెర సాని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.